ప్రజా పోరాటాలతోనే పార్టీ బలోపేతమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, ముఖ్యంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలని కోరారు. మంగళవారం స్థానిక ఎంఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ, దోపిడీకి, భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతున్న పార్టీ సిపిఎం పార్టీ అని, పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ, ఏకైక పార్టీ సిపిఎం అని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా ఉద్యమాలు నడిపించే నాయకులకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై కమ్యూనిస్టు నాయకులను ఓడించాలని చూసినప్పటికీ ప్రజల అండతో అనేక చోట్ల గెలిచారని గుర్తు చేశారు. డబ్బు, మద్యంతో మభ్య పెట్టినప్పటికీ నిజమైన ప్రజా నాయకులను గెలిపించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో పేదవారికి అన్యాయం చేసే విధంగా విధానాలు తీసుకువస్తున్నారని, వీటిని తిప్పికొట్టేందుకు ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశాన్ని కొల్లగొడుతున్నారని, ప్రజలకు చెందాల్సిన సంపదను బడాబాబులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. వాటిని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు చేయాలని అన్నారు. ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని అన్నారు. ప్రపంచంలో కమ్యూనిజాన్ని అంతం చేసేందుకు అమెరికా కుట్రలు పన్నుతున్నదని, ప్రపంచంలో తమ పెత్తనం చెలాయించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అందులో భాగంగానే వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను అమెరికా సామ్రాజ్యవాదం అరెస్టు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలను తిప్పికొట్టాలని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సిపిఎం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దేశం ప్రపంచ పోలీసులాగా ప్రపంచ న్యాయస్థానాన్ని తానే నిర్దేశించేటటువంటి పద్ధతుల్లో వెనిజులా దేశ అధ్యక్షుడైనటువంటి మదురోను బలవంతంగా కిడ్నాప్ చేసి అమెరికన్ న్యాయస్థానాల్లో విచారణ జరుపుతూ ఉన్నారు. ఆయన మీద మాదక ద్రవ్యాలు అమెరికాకు కూడా సరఫరా చేసే దాంట్లో ఆయన పాత్ర ఉంది అనేటటువంటి నేరారోపణతో దేశ అధ్యక్షుడిని ఎలాంటి అనుమతి లేకుండా, హెచ్చరికలు లేకుండా, ఐక్యరాజ్య సమితికి కూడా చెప్పకుండా అంతర్జాతీయ చట్టాలన్నింటినీ కూడా అతిక్రమించి అధ్యక్షుడి భార్యను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇది పూర్తిగా సామ్రాజ్యవాద ధోరణితో జరుగుతున్నటువంటి చర్య. వాస్తవానికి వెనిజులాలో చమురు క్షేత్రాలు మొత్తం ప్రపంచంలోనే 20% ఉత్పత్తి చేసేటటువంటి చమురు క్షేత్రాలు అక్కడ ఉన్నాయి. అది నాణ్యమైనటువంటి చమురు, శుద్ధి చేయడానికి తక్కువ ఖర్చుతో వచ్చేటటువంటిది అది. అందుకనే వాటిని ఆక్రమించి కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసుకోవడానికి అమెరికా కార్పొరేట్ సంస్థలకు అవకాశాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాన్ని వ్యతిరేకించినందుకే ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మిగతా దేశాన్నంతా నేనే పరిపాలిస్తా, నేను చెప్పినట్టుగానే ఉండాలా. ఇప్పుడు హోంమంత్రిని అక్కడ అధ్యక్షుడిగా నియమిస్తే ఆమెను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, మేము చెప్పింది వినాలా, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలా, అంటే ఆ చమురును దోపిడీ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలా. ఒకవేళ అతిక్రమిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే భారతదేశ ప్రధానిని కూడా నిన్న హెచ్చరిక చేశాడు ట్రంప్. ఇంత తీవ్రమైనటువంటి ఘటన జరిగినటువంటి సందర్భంలో మీరు రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడం అనేది ఆపేసేయాలా భారత్. ఒకవేళ అట్లాంటిది జరగకపోతే నాకు సంతోషంగా లేదు. నాకు సంతోషం కలిగించేటట్టుగా ప్రభుత్వం వ్యవహరించాలా, మోడీ వ్యవహరించాలా. అంటే అర్థం రష్యాతో తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు మానేసి అమెరికా చెప్పినటువంటి దగ్గర కొనాలా. అమెరికా కార్పొరేట్ సంస్థలతో ఆయిల్ కొనుగోలు చేయాలి. భారతదేశం పెద్ద మార్కెట్ కాబట్టి ఆ రకంగా జరగకపోతే నేను సంతోషంగా లేనిప్పుడు సంతోషంగా ఉండేటట్టుగా మోడీ చేయాలా, లేకపోతే మళ్ళీ టారిఫ్లు విధిస్తానని చెప్పి భయపెడుతున్నాడు. ఒకవైపు దేశాల అధ్యక్షుల్నే కిడ్నాప్ చేస్తున్నాడు, మన దేశ పాలనకు చేసేటటువంటి వాళ్ళను బెదిరిస్తున్నాడు.
అలాంటిది కొనసాగుతుంటే మన భారత ప్రధాని మాత్రం వెనిజులా మీద జరిగిన దాడిని కానీ ఇటువంటి అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుని కానీ ఖండించడం లేదు, భయపడుతున్నాడు. అమెరికాకి ఏజెంట్గా వ్యవహరించాలని చెప్పి ట్రంప్ కోరుకుంటున్నాడు. దానికి సానుకూలంగా వ్యవహరించేటటువంటి వైఖరి మోడీ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ వెంటనే స్పందించాలా. వెనిజులా అధ్యక్షుడి మీద జరిగినటువంటి దాడి కానీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాన్ని ఖండించి వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి. అట్లాగే అమెరికా మన దేశం మీద పెట్టుతున్నటువంటి ఆంక్షలు టారిఫ్ల పేరుతో బెదిరించేటటువంటి దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే రెండవది ఉపాధి హామీ చట్టానికి సంబంధించింది. దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇంతకుముందు ఉన్న ఉపాధి హామీ చట్టం ప్రకారం అట్లాగే మహాత్మా గాంధీ పేరును తొలగించి రామ్జీ అనేటటువంటి పేరును పెట్టి రాముడికి మహాత్మా గాంధీకి పోటీ పెడుతున్నారు. అంటే ఆయన పేరు లేకుండా చేయాలనుకుంటుంది దేశ ప్రజలు. ఈ చర్యలను కూడా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. గత చట్టాన్నే కొనసాగించాలా. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. మనకు రావాల్సినటువంటి నీళ్లు రాబట్టడంలో వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు. ప్రాజెక్టుల విషయంలో కూడా అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రాజెక్టుల విషయంలో చాలా అన్యాయం చేశారు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు, తక్కువ ప్రయోజనం పొందడం జరిగింది. అవినీతి అక్రమాలు జరిగినాయి. మేం కాదు వాళ్ళే నష్టం చేశారు అని చెప్పేసి అధికార పక్షం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ వీళ్ళు చెప్పేటువంటి దాన్ని ప్రజలు ఏందనంటే మరి గందరగోళ పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు వాస్తవం ఏంటో అర్థం కావట్లేదు. వీటిపైన ఒక శ్వేతపత్రం అనేది ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఏం చేశారు, ఎక్కడ ఆగినాయి, ఎంత ప్రయోజనం ఉంది, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇంకా పెండింగ్లు ఉన్న ప్రాజెక్టులు ఏంది, ఎప్పటి వరకు పూర్తి చేస్తారనేటువంటి విషయాలపైన ఒక శ్వేతపత్రం అనేది విడుదల చేయాలి. తర్వాత ఇప్పుడు హిట్ అనేటువంటి పేరుతోటి కూడా భూముల విషయంలో ప్రజలకు అనేక అపోహల అనుమానాలు ఉన్నాయి. దీని విషయంలో కూడా ప్రజలకు సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికార పక్షం చాలా హుందాతనంగా శాసనసభను నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం కూడా ప్రధాన ప్రతిపక్షం తప్పనిసరిగా శాసనసభలో ఉండాలి. కాబట్టి అధికార పక్షం శాసనసభని హుందాతనంగా బాధ్యతగా నడిపించాలి. సిపిఐఎం జిల్లా విస్తృత సమావేశం ఈరోజు నల్గొండలో ఎంఎస్ గార్డెన్లో జరుగుతూ ఉంది. ఈ విస్తృత సమావేశంలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సమగ్రంగా చర్చించబోయి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈరోజు పార్టీ ఏదైతే ప్రజా సంఘాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు జిల్లాలో విజయవంతం చేయడానికి కార్యక్రమాలు రూపొందించాం. ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మహిళలకు 2,500 రూపాయలు కావచ్చు, ఈరోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా తులం బంగారం కావచ్చు, లేదా ఇతర అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ సక్రమంగా అమలు చేయాలి. నిజమైన లబ్ధిదారులకు అవకాశం కల్పించాలి. అలాంటి వాళ్ళని ఎంపిక చేయాలి. ఆ వైపున పార్టీ పిలుపునిస్తుంది. ముఖ్యంగా నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ని సమస్యలపైన క్యాంపెయిన్ని తీసుకోబోతున్నాం. ఆ క్యాంపెయిన్లో ప్రజలందరినీ భాగస్వాములు చేయడానికి సిపిఎం పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా ముఖ్యంగా పూనుకోవడం అనేది జరిగింది. ఈ నెల 8 నుండి 18 వరకు ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గ్రామాన జాతాలు తీసుకురావడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే సర్పంచులతో గ్రామ సభల్లో ఉపాధి హామీ చట్టం ఉండాలి అనే పద్ధతిలో తీర్మానం చేసి మోడీ గారికి పంపించడానికి ఒత్తిడి తీసుకొస్తాం. భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో జిల్లా ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.